కండక్టర్స్ అసలు ఎంత రూడ్ ఉన్నారంటే అసలు వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరు. ఏ కండక్టర్ లేదు అట్లా. ఈ మేడారం స్పెషల్ బస్సులు పెట్టిళ్ళు, దానికి వీళ్ళ కలెక్షన్స్ రావాలని ఓన్లీ జెంట్స్ని ఎక్కించుకుంటున్నారు. రీల్ని ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసే ప్రతి అమ్మాయికి షేర్ చేయండి. వరంగల్ టు హైదరాబాద్కి వెళ్ళాలి నేను. బస్సు ఎక్కుతుంటే ఆమె నుండి నేను అడిగిన ఆమెని, ఉప్పల్కి వెళ్తారా మేడం అని అడిగితే వెళ్ళదు, ఉప్పల్కి వెళ్ళదు, వెళ్ళిపో అని అన్నది. మళ్ళీ మా డాడీని అడిగిస్తే వెళ్తే సార్ అని ఎక్కిన తర్వాత ఫస్ట్ సీట్లో కూర్చున్నా. జెంట్స్ని ఓన్లీ జెంట్స్ని అలో చేస్తుంది, లేడీస్ ఎవరైనా వస్తే పంపించేస్తుంది, తిట్టేసి పంపించేస్తుంది. సీట్లు ఎట్లా కూర్చుంటారు, అది ఎప్పుడు ఇలా సంతనే ఎక్కువైపోయింది అనుకుంటే తిట్టేసి పంపిస్తుంది. ఇక మహాలక్ష్మి స్కీమ్ ఎందుకు పెట్టిల్లు అసలు లేడీస్కి కూర్చోడానికి ప్లేస్ లేదు, ఆమె ఎట్లా పడితే అట్లా రూడ్గా పెట్టేస్తుంది. సర్లే అని కొంతమంది తక్కువ నిల్చుంటామని ఎక్కిళ్ళు. నా పక్కన వచ్చి కూర్చుంది ఒక అక్కయ్య. కండక్టర్ వచ్చి ఇది నా సీటు లే, నువ్వు ఎట్లా కూర్చుంటావు అంటే ఆమె వద్దంటుంటే ఈ అక్క ఎక్కినందుకు ఆమెని మొత్తం తిట్టేస్తుంది. వెనకాలకు పోయి ఆంటీ వాళ్ళ దగ్గర అది ఇది చెప్తుంది ఆ అక్క మీద. వాళ్ళు వెనకాల కూర్చున్న ఆంటీ వాళ్ళు ఈ అక్క మీద కట్ చేసి ఒకటేసారి, అది కండక్టర్ సీట్ నువ్వెందుకు కూర్చున్నా, పొద్దున్న నుంచి నిల్చుంటుంది. ఓకే, తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. అసలు ఎంత రూడ్ అంటే మీకు వదిలేస్తున్నా, ఆలోచించండి. ఓన్లీ జెంట్స్ని ఆలోచిస్తుంది ఆమె. ఎందుకు పెట్టిల్లు అసలు మహాలక్ష్మి స్కీమ్ ఎందుకు పెట్టిల్లు ఇంత దాని చేయడానిక?